ఇప్పుడు మనం వచ్చేసి కుల్పగూర్ గ్రామము సంగారెడ్డి మండలంకి వచ్చినాము. ఇక్కడ వచ్చేసి సర్పంచ్ కొత్తగా ఎన్నికైన సర్పంచ్ని మనం కలవడానికి వచ్చినాము. ఆమె సంతోషాన్ని ఏ రకంగా వ్యక్తం చేస్తుందో మనం కనుక్కుందామని వచ్చినాము. సో మీ పేరమ్మా? మీరు నమస్కారం. నమస్కారం మానమ్మ. నమస్కారం మేడం. మీరు గెలిచినందుకు మా ఛానల్ తరఫు నుంచి చాలా సంతోషము, అభినందనలు. సంతోషం. మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు గెలిచినందుకు? మస్తు ఫీల్ అయితే చాలా ఫీల్ అవుతున్నారా? దీని వెనకాల చాలా కష్టం కూడా ఉంటది నాకు తెలిసి. చాలా కష్టం ఉంటుంది కదా మానమ్మ? మస్తు కష్టపడ్డామమ్మా, చాలా కష్టపడి ఫ్యామిలీ మొత్తం కష్టపడ్డా. మొత్తము మీ అపోజిషన్ వాళ్ళు ఏం పార్టీ? వాళ్ళది ఇండిపెండెంట్. మీరు ఇండిపెండెంట్? ఇద్దరు ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ గా ఇద్దరు నిలబడ్డారు. ఇక్కడ ఓటర్ బ్యాంక్ ఎంత? 1200. మొత్తం 1200. మీకెంత వచ్చింది? మాకు 852 850 వచ్చింది. వాళ్ళకి ఎంత వచ్చింది? 352. వాళ్ళకన్నా మీరు ఎంత ఆధిక్యతతో మీరు గెలిచినారు? వాళ్ళకన్నా ఎంత వచ్చింది? 452 వచ్చింది. వాళ్ళకన్నా ఎక్కువ ఆధిక్యత అంటే 452 ఓట్లు వాళ్ళకన్నా మీకు ఎక్కువ వచ్చింది. సో మీరు అహర్నిశలు చాలా కష్టపడ్డారు. మీ బ్యాక్ సపోర్ట్ ఎవరెవరు ఉన్నారమ్మా? ఇంటి వాళ్ళు మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు? అంటే మీ ఇంటి వాళ్ళు గాని మీకు ఉంటారు కదా, మీ చుట్టాలు గాని మీ ఫ్రెండ్స్ గాని ఎంతమంది మీకు మేము ఉన్నాము, మీరు ముందుకు పోండి, మేము వెనకాల చూసుకుంటాం అన్న ఉన్న వాళ్ళు ఎవరు? చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారా? అంటే మీరు పేర్లు చెప్పలేరు, ఇంతమంది ఉన్నారని వాళ్ళని వ్యక్తం చేయలేరు అనమాట. వీళ్ళు పలానా చెప్పుకుంటా పోతే అది చాలా టైం పడుతుంది. కాబట్టి చాలా మంది ఉన్నారు. అందరూ మీకు సపోర్ట్ చేశారు. అందరూ సపోర్ట్ చేశారు. మీకు సపోర్ట్ చేశారు. హామీ కూడా ఇచ్చారు, ధైర్యం ఇచ్చారు. మీరు ముందుకెళ్ళండి, మేము ఉంటాము, మీరు కంపల్సరీ గెలుస్తారు అని చాలా సపోర్ట్ చేసిర్రు. మాకు ఊరు పెద్దలు చేసిర్రు, మా గ్రామంలో మా పాలెళ్ళు మా బంధువులు మొత్తం చేసిర్రు. మీకు స్టార్టింగ్ నుంచి మీకు ధైర్యం ఉంది అంటే నేను గెలుస్తాను అని. కానీ మీకు ఎలక్షన్ ఇది కౌంటింగ్ అప్పుడు ఏమి భయం వేయలేదు? మీకు భయం ఎందుకు? అంటే గెలుస్తామా ఓడతామా కొద్దిగా కూడా ఏమి ఎలాంటి ఇది అనిపించలేదు, టెన్షన్ అనిపించలేదు, హ్యాపీగా ఫీల్ అయినారు మీరు గెలుస్తామని. సో మీరు గెలిచిన తర్వాత చాలా అది తెలిసిన తర్వాత చాలా ఆనందము అయిందచ్చు కదా? మాకు పోటీ చేసిన వాళ్ళకి ఎక్కువ ఆనందం వచ్చింది. మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకు ఎక్కువ ఆనందం వచ్చింది. మానమ్మ, మీరు ఫస్ట్ టైమా ఇది గెలవడం, లేకపోతే అంతకు ముందు కూడా మీరు సర్పంచ్ గా గెలిచారా? ముందు లస్మారెడ్డి సర్పంచ్ గా ఉండే నేను. అప్పుడు వార్డ్ నంబర్ కున్నా. వార్డ్ నంబర్ ఉన్నారు. వార్డ్ నంబర్ తర్వాత డైరెక్ట్ మీరు సర్పంచ్. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం, మొదటిసారి. మా బావ కొడుకు ఉండే ముందు సర్పంచ్ గా. నేను వాళ్ళ గురించి అంటట్లేదు, నేను మీ ఫస్ట్ మీరు మీ పాలల గురించి దీంట్లో డిస్కషన్ కాదు కదా, మీ గురించి నేను అడుగుతున్నాను. సో మీరు మొదటిసారిగా మీరు సర్పంచ్ గా గెలిచినారు, ఇది మొదటిసారిగా. అంతకు ముందున్న సర్పంచ్ కన్నా మెరుగుగా మీరు ఏమి చేద్దామంటున్నారు, ఏమి చేద్దాం అనుకుంటున్నారు గ్రామానికి? చాలా ఉన్నాయమ్మా పనులు, చాలా పడాలి. అంటే ఏమున్నది ఇక్కడ ఈ ఊర్లో, ఏం సమస్యలు ఉన్నాయి ఒకటి చెప్పండి. నీళ్లు లేవు ఇక్కడ గల్లీలో, మొత్తం నీళ్లు సమస్య. బోర్ కావాలి, రోడ్డు చూసినావు కదా, రోడ్డు లేదు, 2 బోరీలు లేవు. ఇప్పుడు మీరు మూడు చెప్పినారు. ఇంకా ఇది ఊరు చుట్టుముట్టు ఉన్నది, మాకు 4-5 తాండాలు ఉన్నాయి. ఒక తాండ ఉన్నది ఇక్కడ టీచర్ తాండ కూడా మీకే వస్తుందా? మాకే వస్తుంది. ఓకే. ఇక్కడ మా అమ్మాస్పూర్ తాండా ఉన్నది, ఇక్కడ కాలువని ఉన్నది, ఎరిచాలు ఉన్నాయి, చాలా ఊర్లు ఉన్నాయి అమ్మమ్మ ఇక్కడ. పల్లెలు కొన్ని అవన్నీ అన్ని పనులు చాలా. ఇప్పుడు మొదటిగా మీరు ఏం చేద్దాం, మొదటి మెట్టుగా మీరు ఏం చేద్దామని నిర్ణయం తీసుకున్నారు? ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నారు పని? ఇప్పుడు మీరు గెలిచినారు కదా, గెలిచిన దాంతో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఫస్ట్ గా ఏం పని మొదలు పెడదాం అనుకుంటున్నారు? మోరీలు మంచిగా కావాలి, రోడ్డు నీళ్లు కావాలి, మోరీలు రోడ్డు నీళ్లు కావాలి. మీరు ఏం చేసేదానికి ముందు ఏదైతే మాకు బాగుపడతామో, ఏదైతే మంచిగా అనిపిస్తుందో. అంటే మీరు నీళ్ళ గురించి చేస్తారా, అంటే మోరీల గురించా, రోడ్ల గురించా? ఫస్ట్ ఏది మీరు ఇది తీసుకుందాం అనుకుంటున్నారు స్టెప్, ముందడుగు ఫస్ట్ దేనికి మీరు చేద్దాం, ఊరికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏదైతే బాగుంటుంది మాకు తెలియదు కదమ్మా, చెప్పాలి కొంచెం ఐడియా. అట్లనా? సరే, ఇవన్నీ చేద్దామని అనుకుంటున్నారు మీరు. ఇంకా మీకు మీ మాటలతో చెప్పండి, మీరు మీ అనుభవం చెప్పండి, మీరు ఎట్లా ఫీల్ అయినారు, ఏంది?
మంచిగానే అయినామమ్మ. ఉమ్, అన్ని విధాల మాకు ఊరు పెద్దలు చాలా సహాయం చేసినారు. సాయం చేసిర్రు. ఉమ్. మంచిగానే వచ్చింది, మంచిగానే ఉన్నాం ఇప్పటిదాకా. సో మీకు అందరూ ప్రతి ఒక్కరు మీకు అన్ని విధాలా మీరు సహాయం చేసినారు. ఆ? ఎవరిని వాళ్ళ సహాయం ఉన్నందుకే మీరు ఇంత ముందుకు వచ్చినారు. ఉమ్. ఇప్పుడు ఈ ఓటర్లకి మీ తరఫు నుంచి ఏం చెప్తున్నారు? మిమ్మల్ని గెలిపించినారు ఇప్పుడు, అంటే మీరే అన్ని చూస్తారు, గ్రామానికి కానీ అన్ని చేస్తారని వాళ్ళకు ఫుల్ ధీమాతో ధైర్యంతో మిమ్మల్ని గెలిపించినారు. సో మీరు ఓటర్లకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక చేసే పనులన్నీ చెప్పాలి. ముందు అయితే నీళ్లు కావాలి, వాటర్, మోరి. ఇప్పుడు నాకు మీ నుంచి నాకు ఏమర్థమైందంటే, ఇప్పుడు ఎవరు ఏ టైంలో వచ్చినా కూడా నేను వాళ్ళకు నేను నిలబడి పని చేసి పెడతాను, ఏ పనికైనా నేను ముందుంటాను అన్న ఇది నాకు కనిపిస్తుంది నాకు మీ దీంట్లో. అంటే మీరు చెప్దాం అనుకుంటున్నారు, చెప్పలేకపోతున్నారు. నేనేమో అనుకుంటున్నాను, అనుకోవడం కాదు, మీరు చేస్తారని మీ మీద నాకు ఇది ఉంది అనమాట. సో ప్రతి ఒక్క ఎవరు వచ్చినా ఏ టైం వచ్చినా వాళ్ళని మీరు ఆదుకుంటారు, ఆ పని చేసి పెడతారు. చూస్తున్నారు కదండి, ఇంత ఈ ఏజ్ లో ఇక్కడ మహిళకు వచ్చినట్టుంది కదండి. ఇక్కడ మహిళకు వచ్చినందుకు మనమ్మ నిలబడి గెలిచినందుకు మా ఛానల్ నుంచి చాలా సంతోషము, అభినందనలు వ్యక్తం చేస్తున్నాము. సో ఈ గెలిచినందుకు తను వాళ్ళ ఓటర్లకు ఏం చేద్దామంటుందంటే, ఫస్ట్ నీళ్ళ సమస్య ఉందంట, నీళ్ళ సమస్య చేస్తానంటుంది. సెకండ్ రోడ్లు బాగా చేస్తానంటుంది. మూడోది వచ్చేసి మోరీలదంటుంది. ఈ మూడైతే వాగ్దానం చేస్తుంది. దాని తర్వాత ఇంకా చూసి కూడా ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఉంటాను, ఎక్కడైనా ఏ టైం అయినా సరే నేను నిలబడి చేస్తానని తను చెప్తానమాట. సో చాలా సంతోషం మనమ్మ గారు, మాకు టైం ఇచ్చినందుకు, మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు చాలా 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 మరి ఒక్కసారి ధన్యవాదాలు. మీరు ఇట్లాగనే నెక్స్ట్ టైం కూడా మీరు ఇట్లనే ఏమంటారు సర్పంచ్ గెలవాలని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. నమస్కారములు, ధన్యవాదాలు. నమస్తే.